నమస్తే నల్ని వెల్కమ్ టు స్టోరీ రిపోర్ట్. ఇరాన్ యుద్ధం గల్ఫ్ కొంప ముంచుతోంది. యుద్ధం మొదలైన రెండో వారానికే గల్ఫ్ కు ఎసరు తప్పదని తేలిపోయింది. రోజులు గడిచే కొద్దీ యుద్ధం ప్రభావం మరింతగా ముదిరిపోయింది. హార్మూజ్ మూసివేతతో గల్ఫ్ నుంచి ఇంధన ఎగుమతులు నిలిచిపోయి సంక్షోభం తలెత్తింది. దీని ఫలితంగా గల్ఫ్ దేశాల ఆదాయం భారీగా కోసుకుపోయింది. ఇప్పటికే ఖతార్ పూర్తిగా చేతులెత్తేసింది. రేపో మాపో మిగతా గల్ఫ్ దేశాలు కూడా ఇదే బాటలో నడుస్తాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై వాటి స్టోరీ బోర్డు చూద్దాం. ఇరాన్ యుద్ధానికి అంతమెక్కడో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. పేరుకి చర్చలు జరుగుతున్నా అవెక్కడ ఫలిస్తాయనే ఆశలు కనిపించడం లేదు. ఈసారి కూడా చర్చలు ముగియక ముందే మళ్లీ యుద్ధం మొదలయ్యే ప్రమాదం కళ్ల ముందే కనిపిస్తోంది. కనీసం మరో 6 నెలల పాటు యుద్ధం నడుస్తుంది అనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఇప్పటికే యుద్ధంతో కుదేలైన గల్ఫ్ దేశాలు రాబోయే రోజుల్లో మరింతగా మునిగే అవకాశం కనిపిస్తోంది. 4 ఏళ్లకు పైగా సాగుతున్న యుక్రెయిన్ యుద్ధానికి ప్రపంచం అతి కష్టం మీద అలవాటు పడింది. కానీ నెల రోజుల పాటు జరిగిన తొలి దశ ఇరాన్ యుద్ధం మాత్రం అన్ని దేశాల్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. అందమైన కలలు కంటూ తమదైన ప్రపంచంలో బతుకుతున్న గల్ఫ్ దేశాల పరిస్థితి అయితే అధ్వానంగా మారిపోయింది. మొన్నటిదాకా చమురు సిరులతో అలరారిన గల్ఫ్ దేశాలు ఇప్పుడు హార్మూజ్ మూసివేతతో బావురమంటున్నాయి. తమ ఆదాయంలో మెజారిటీ వాటా ఇంధన ఎగుమతులే కావడంతో అవి నిలిచిపోవడం వాటిని కోలుకోలేని దెబ్బ కొట్టింది. యుద్ధం మొదలైన తొలినాళ్లలో అమెరికా తమను నిండా ముంచిందని గ్రహించిన గల్ఫ్ ఆ తర్వాత ఇరాన్తో మాట్లాడే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. చివరకు కొన్ని గల్ఫ్ దేశాలు అమెరికా దాడులకు తమ భూభాగం వాడుకునే అనుమతి కూడా నిరాకరించాయి. అయినా సరే గల్ఫ్పై ఇరాన్ కోపం చల్లారలేదు. అసలు గల్ఫ్ దేశాల ఉదాసీనతే అమెరికాను తమ మీదకు పురిగొల్పిందని ఇరాన్ గట్టిగా నమ్ముతోంది. ఇప్పటికే ఆ విషయంపైనే గట్టిగా వాదనలు వినిపిస్తోంది. గల్ఫ్ను వదిలేదలేదని హెచ్చరిస్తోంది. చివరకు విసిగి వేసారిన గల్ఫ్ దేశాలు పరిమిత స్థాయిలో ఎదురుదాడికి దిగినా ఇరాన్ బలం ముందు ఆ ప్రయత్నం ఏమాత్రం సరిపోలేదు. ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాను ఏమీ చేయలేం. కాబట్టి అమెరికాకు ఆతిథ్యం ఇస్తున్న గల్ఫ్ దేశాల్ని బలంగా దెబ్బ కొడితే అందరికీ బుద్ధొస్తుందనే భావనతో ఇరాన్ పన్నిన యుద్ధ వ్యూహం గల్ఫ్ను చెల్లాచెదురు చేసింది. దశాబ్దాల పాటు కష్టపడి నిర్మించిన ఆశల సౌధాలను కళ్ల ముందే కూల్చేసింది. ఇప్పటిదాకా తమ భూభాగం అత్యంత సురక్షితం అనే గర్వంతో గుండె మీద చేయి వేసుకుని పడుకున్న గల్ఫ్ దేశాల్ని ఇరాన్ యుద్ధం చెల్లున చెంప మీద చెరిచి మరీ నిద్రలేపింది. కానీ అవి సరిగా మెలకువ తెచ్చుకునేలోపే వాటి ఆయిల్ పట్లన్నీ ధ్వంసమయ్యాయి. ఏ చమురు సంపదను చూసుకుని గల్ఫ్ ధీమాగా ఉందో ఆ సంపదను ఇక ఉత్పత్తి చేయలేని స్థాయిలో మౌలిక సదుపాయాల్ని ఇరాన్ దెబ్బకొట్టింది. ఒక్క ఇంధన సంక్షోభం ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తోంది. కానీ గల్ఫ్కు సర్వస్వమైన ఇంధన ఎగుమతులు నిలిచిపోవడం ఆయా దేశాలపై బహుళ ప్రభావం చూపుతోంది. దీంతో గల్ఫ్ దేశాల ఆదాయానికి దశల వారీగా కోత పడుతూ వస్తోంది. మొదట్లో గల్ఫ్ అంత త్వరగా కుప్పకూలదనుకున్న ఆశలు కూడా ఇప్పుడు అడియాసలవుతున్నాయి. గల్ఫ్ ఆర్థిక వ్యవస్థ పునాదులు ఎంత బలహీనంగా ఉన్నాయో ఇరాన్ యుద్ధం ప్రపంచానికి చాటి చెప్పింది. దుబాయ్, షార్జా లాంటి అంతర్జాతీయ స్థాయి నగరాలతో అలరారిన గల్ఫ్ ఇప్పుడు పూర్తిగా కళావిహీనమైపోయింది. జరిగిన నష్టాన్ని లెక్క చూసుకునే గుండెలు బాదుకుంటున్న గల్ఫ్ దేశాలు ఇక పునరుద్ధరణ, పూర్వ వైభవం గురించి ఆలోచించడానికే భయపడుతున్నాయి. రోజువారీగా కోట్ల మంది పర్యాటకుల రాకతో తమకు ఎదురులేదనుకున్న గల్ఫ్ కలల్ని ఇరాన్ యుద్ధం కసిగా చిదిమేసింది. ప్రతిరోజు అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు, ఎక్స్పోలు, వాహనాల విడుదలతో బిజీగా కనిపించిన దుబాయ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా దెబ్బతిని బేలచూపులు చూస్తోంది. గల్ఫ్ దుస్థితిని చూసి శత్రువులకు కూడా గుండె చెదురుతుందంటే అతిశయోక్తి కాదు. గల్ఫ్ దేశాల వేదన చూస్తుంటే ప్రపంచాన్ని అబ్బురపరిచే వేగంతో సాధించిన అభివృద్ధి ఇప్పుడు అంతకు మించిన వేగంతో పతనమవుతున్న దారుణం కళ్ల ముందే కనిపిస్తోంది. గల్ఫ్ దేశాలు చాలా కాలం చమురునే నమ్ముకుని ఆర్థికంగా బలపడ్డాయి. ఆ తర్వాత ఆలస్యంగా కళ్ళు తెరిచి ఆతిథ్య, రియల్ ఎస్టేట్, వాణిజ్య రంగాల్లోనూ తిరుగులేని విధంగా ఎదిగినా ఇప్పటికీ ఆయా దేశాల ఆర్థిక పునాదులు మాత్రం ఇంధనం మీద వచ్చే ఆదాయం మీద ఆధారపడటమే వాటి కొంప ముంచింది. గల్ఫ్ బలహీనతను గుర్తించిన ఇరాన్ ఉద్దేశపూర్వకంగా దెబ్బ మీద దెబ్బ కొడుతుండడంతో గల్ఫ్ దేశాలు నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక్కడ గల్ఫ్కు ఆదాయం మాత్రమే భారీగా తగ్గిపోతే కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టినా పర్లేదనుకోవచ్చు. కానీ అసలు ఆ ఆదాయం వచ్చే మార్గాలే దారుణంగా కోసుకుపోయినప్పుడు, ఇంకా మాట్లాడితే ఇంధన ఉత్పత్తికి కేంద్ర స్థానాలే మళ్లీ బాగు చేయలేని స్థాయిలో నేలమట్టమైనప్పుడు గల్ఫ్ అసలు ఎలా కోలుకుంటుందనే ప్రశ్నే ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పుడు గల్ఫ్ బాధ ప్రపంచం బాధగా మారింది. ఎందుకంటే గల్ఫ్ ఆ స్థాయిలో ప్రపంచంపై ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది. గల్ఫ్లో మిగతా దేశాల పెట్టుబడులు కూడా భారీగా ఉన్నాయి. దీంతో పైకి గల్ఫ్ నష్టపోతున్నట్లు కనిపిస్తున్నా పరోక్షంగా మిగతా దేశాలకు అంతో ఇంతో నష్టం తప్పడం లేదు. ఇక గల్ఫ్లో మిగతా దేశాల పెట్టుబడుల్లో కూడా రకాలున్నాయి.
కొన్ని దేశాల పెట్టుబడుల్ని మాత్రమే బయటకు చెప్పుకునేవిగా ఉన్నాయి. కొన్ని దేశాలు రహస్యంగా పెట్టిన పెట్టుబడుల్ని బహిరంగపరిచినా ప్రమాదమే. అలాగని ఈ స్థాయిలో సంక్షోభం వచ్చినప్పుడు ఎప్పుడో అప్పుడు చెప్పక తప్పని దుస్థితి. దీంతో ఇలాంటి దేశాల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. ఇవన్నీ ఒకెత్తైతే యుద్ధానికి ముందు దుబాయ్ రియల్ ఎస్టేట్ ఇచ్చిన ప్రతిఫలానికి అలవాటు పడ్డవారికి ఇప్పుడు ఆర్థికంగా ఊపిరాడటం లేదు. ఎందుకంటే ఈ పెట్టుబడుల్ని ఇతర ప్రాంతాలకు దేశాలకు తరలించినా నష్టం తప్పదు. దుబాయ్ స్థాయిలో మరెక్కడా రియల్ ఎస్టేట్కు మార్కెట్ లేదు. పైగా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగమనంలో ఉంది. అదే దుబాయ్ మునుపటి మాదిరిగా ఉండుంటే అక్కడ మాత్రం రియల్ ఎస్టేట్కు ఢోకా ఉండేది కాదని పెట్టుబడిదారులు భారంగా నిట్టూరుస్తున్నారు. ప్రస్తుతానికి లాభం సంగతి వదిలేసి కనీసం అసలుకు నష్టం లేకుండా సింగపూర్కు కొన్ని పెట్టుబడులు తరలిపోతున్నాయి. కానీ యుద్ధానికి ఎక్కడా ముగింపు కనిపించకపోవడం పెట్టుబడిదారుల్ని తీవ్రంగా నిరాశపరుస్తోంది. యుద్ధానికి విరామంతో ఊపిరి పీల్చుకున్న ప్రపంచానికి చర్చల పేరుతో సాగుతున్న ప్రహసనం చూసి మళ్లీ షాక్ తగులుతోంది. మళ్లీ యుద్ధం తప్పదన్న ప్రకటనతో గల్ఫ్ దేశాలు ముందే జావగారిపోతున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మళ్ళీ మొదలవుతుందా? ఇది ఈసారి మరింత ఫ్యూరియస్గా ఉండే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 అవుతుందా? ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏంటంటే పెంటగాన్ ప్రిపేర్ అవుతోంది. మరోసారి పెంటగాన్ అంటే అమెరికా రక్షణ శాఖ, అమెరికా మరోసారి ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ వీక్ మరింత తీవ్రమైన దాడులు ఇరాన్పై చేయాలి అని. సో ఇంటర్నేషనల్ మీడియా కథనం మన నేషనల్ మీడియాలో కూడా వస్తుంది. యుఎస్ మే ప్లాన్ ఫర్ బిగ్ అటాక్స్ ఆన్ ఇరాన్ అని. ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు అనుమానం వస్తుంది అంటే ఇటీవల అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ అమెరికన్ కాంగ్రెస్కి ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్, ఒక ఆన్సర్లో ఇఫ్ నెసెసరీ వీ విల్ ఎస్కలేట్ అన్నాడు. చచ్చిన పామును ఇంకా ఎన్నిసార్లు చంపుతారని మౌనంగా ప్రశ్నిస్తున్నాయి. ఇరాన్ యుద్ధం గల్ఫ్ సంపదను ఏ స్థాయిలో కొల్లగొట్టిందో చెప్పడానికి ఖతార్ ప్రస్తుత స్థితే పెద్ద ఉదాహరణ. ప్రపంచానికి గ్యాస్ హబ్గా పేరున్న ఖతార్ యుద్ధానికి ముందు ధనిక దేశం. కానీ ఎగుమతులకు ఆధారమైన హర్ముజ్ మూసివేత్తో ఆ దేశం పరిస్థితి ఇప్పుడు అధ్వానంగా మారిపోయింది. ఖతార్ ప్రపంచంలోనే అత్యంత సుసంపన్న దేశాల్లో ఒకటి. అలాంటి దేశానికి ఇప్పుడు ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నాయి. ఇరాన్ యుద్ధంతో ఖతార్ ఆదాయానికి భారీగా గండిపడింది. దీనికి తోడు ద్రవ్యోల్బణ సమస్యలు ఖతార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని విధంగా ఆర్థిక వ్యవస్థ క్షీణించడం ఈ దేశానికి సవాల్గా మారింది. ఒకప్పుడు వెనకబడిన ప్రాంతంగా ఉన్న ఖతార్ ఆర్థిక పురోగతికి సహజ గ్యాస్ వెన్నుదన్నుగా నిలిచింది. 1990లో ఈ దేశంలో ఆర్థికంగా గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈశాన్య ఖతార్లో ఉన్న నార్త్ ఫీల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ గ్యాస్ రిజర్వాయర్. ఇక్కడి సూపర్ కూలింగ్ గ్యాస్ ఇంధనాన్ని ద్రవరూపంలోకి మారుస్తుంది. దీన్ని గుర్తించిన ఈ దేశం లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించి దాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టింది. 1996లో తొలిసారి 60,000 టన్నుల ఎల్ఎన్జీని జపాన్కు ఎగుమతి చేసింది. 2010 నాటికి ఖతార్ ఉత్పత్తి సామర్థ్యం 7 కోట్ల టన్నులకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు ఖతార్ నుంచి ఎల్ఎన్జీ సరఫరా అవుతోంది. ఈ దేశ ఆదాయంలో 60% గ్యాస్ సంబంధిత ఎగుమతుల నుంచే సమకూరుతోంది. ఇరాన్ యుద్ధం మొదలయ్యేదాకా ఖతార్కు ఏ చీకు చింత లేదు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో పశ్చిమాసియాలో మొదలైన ఉద్రిక్తతల వల్ల ప్రపంచానికి ఖతార్ తలుపులు మూతబడినట్లయింది. సాధారణంగా ఈ దేశం తమ ఎగుమతులు దిగుమతులకు అత్యధికంగా హర్మూజ్ జలమార్గం మీదే ఆధారపడుతుంది. అలాంటి కీలక జలసంధిని యుద్ధం కారణంగా ఇరాన్ మూసివేయడంతో ఖతార్కు ప్రపంచంతో సంబంధాలు తెగినట్లయింది. హర్మూజ్ను మూసివేసిన 24 గంటల్లోనే తమ కాంట్రాక్ట్లను పూర్తి చేయలేమని ఆ దేశంలో అతిపెద్ద ఇంధన సంస్థ ఖతార్ ఎనర్జీ చేతులెత్తేసింది. ఇక ఉద్రిక్తతలు మొదలైన 2 వారాల తర్వాత ఖతార్ ప్రధాన గ్యాస్ ప్లాంట్ రాస్ లఫాన్పై ఇరాన్ క్షిపణులు డ్రోన్లతో దాడి చేయడంతో పెద్ద దెబ్బ పడింది. ఈ దాడుల వల్ల రాస్ లఫాన్ ఉత్పత్తి కేంద్రం తీవ్రంగా దెబ్బతింది. దీన్ని పునరుద్ధరించేందుకు కొన్నేళ్ల సమయం పడుతుందని అంచనా. దీనివల్ల ఈ దేశానికి $100 కోట్ల నష్టం వాటిల్లింది. అమెరికా, ఇజ్రాయెల్ తప్పించి గల్ఫ్ దేశాలు, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, యుఏఈ, ఒమాన్ అందరూ ఏమనుకున్నారంటే వాళ్ళ డబ్బు వల్ల వాళ్ళకి ప్రొటెక్షన్ ఉన్నది అనుకున్నారు. అది కనపడట్లేదు. అన్నింటికీ మించి ఖతార్ ఇప్పుడు ఆకలితో అలమటిస్తోంది. ఎందుకంటే ఖతార్ వాసుల రోజువారీ ఆహారానికి దిగుమతులే ఆధారం. హర్మూజ్ జలసంధి మూసివేతతో ఈ దిగుమతులు ఆగిపోయాయి. దీంతో విమానాల ద్వారా ఆహార పదార్థాలను దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఫలితంగా ద్రవ్యోల్బణ భయాలు మొదలయ్యాయి. ఇక యుద్ధం తరుణంలో అమెరికా సహా పలు దేశాలు గల్ఫ్కు ప్రయాణ అడ్వైజరీలు జారీ చేశాయి. దీంతో ఖతార్కు పర్యాటకుల తాకిడి తగ్గింది. పలు చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు టూరిస్టులు లేక
వెలవెలబోతున్నాయి. చిరు వ్యాపారులు, హోటళ్ల ఆదాయం దెబ్బతింది. ఈ పరిణామాల వల్ల ఈ ఏడాది ఖతార్ ఆర్థిక వ్యవస్థ 8.6% క్షీణించే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఖతార్ రిజర్వ్ నిధులు కరిగిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఖతార్ ఒకటే కాదు, మిగతా గల్ఫ్ దేశాలు కూడా కాస్త అటు ఇటుగా మునిగిపోయే నావల్లాగే ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధంలో గల్ఫ్ దేశాలు లక్ష్యంగా మారడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి: భౌగోళిక స్థానం, ఇంధన వనరులు, అంతర్జాతీయ రాజకీయాలు. ఈ గల్ఫ్ దేశాలు ప్రపంచ చమురు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఈ ప్రాంతాలను ప్రభావితం చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడం సులభం అవుతుంది. అదీ కాకుండా ఈ దేశాలకు అమెరికా, ఐరోపా దేశాల మధ్య భద్రతా, రక్షణ ఒప్పందాలున్నాయి. అందుకే వీటిని ఇరాన్ వ్యతిరేక శక్తులుగా భావించొచ్చు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న చమురు టెర్మినళ్లు, పైప్ లైన్లు, రిఫైనరీలు ప్రపంచానికి అత్యంత కీలకమైనవి. ఈ మౌలిక వసతులు దెబ్బతింటే ప్రపంచ చమురు సరఫరా వెంటనే ప్రభావితం అవుతుంది. ఇప్పటివరకు ఇరాన్ దాడులతో తీవ్ర నష్టం బహ్రెయిన్కు వాటిల్లింది. బహ్రెయిన్ ప్రభుత్వ చమురు సంస్థ బాప్కోకు చెందిన రిఫైనరీ కాంప్లెక్స్పై ఇరాన్ క్షిపణులు దాడి చేయడంతో అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో బాప్కో తన కార్యకలాపాలకు సంబంధించి ఫోర్స్ మెజ్యూర్ ప్రకటించింది. అంటే యుద్ధం వంటి అనివార్య కారణాల వల్ల తాము చమురు సరఫరా ఒప్పందాలను ప్రస్తుతానికి నెరవేర్చలేమని ప్రపంచ దేశాలకు స్పష్టం చేసింది. ఇక సౌదీ అరేబియాలో అతిపెద్ద చమురు రిఫైనరీ మీద, ఖతార్లో కీలక గ్యాస్ రిఫైనరీ మీద ఇరాన్ బాంబులు వేయడంతో చమురు, గ్యాస్ ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడటమే కాదు, ఏకంగా నిలిచిపోయింది. ఈ నష్టమంతా యుద్ధం మొదలైన 2వ వారానికే జరిగింది. ఇక ఆ తర్వాత నుంచి చివరకు యుద్ధ విరామ సమయంలోనూ జరిగిన నష్టాన్ని లెక్కగడితే గల్ఫ్కు గుండెకోతే. ఇలా వరుస నష్టాల భారం మోయలేక ఆదాయ మార్గాలేవీ కానరాకే ఖతార్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇప్పుడు ఖతార్ను చూసి మిగతా గల్ఫ్ దేశాలు కూడా బేజారు అవుతున్నాయి. ఖతార్ పోతే మనకేమని ఏ గల్ఫ్ దేశమో అనుకోలేకపోతోంది. ఎందుకంటే ఖతార్ మాదిరిగానే మిగతా గల్ఫ్కు ఇంధన ఎగుమతులే ప్రధాన ఆదాయ మార్గం. అలాగే హర్మూజ్ మూసివేత అన్ని దేశాలపైన ప్రభావం చూపుతోంది. గల్ఫ్ దేశాల ఎగుమతులకు హర్మూజ్ మినహా మరో ప్రత్యామ్నాయం లేకపోవడం వాటి పుట్టి ముంచుతోంది. ఇప్పటిదాకా జరిగిన నష్టం కంటే ఇరాన్ మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అనే భయంతో గల్ఫ్ దేశాల ప్రజలు కంటి నిండా నిద్ర కూడా పోవడం లేదంటే అతిశయోక్తి కానే కాదు. గల్ఫ్ దేశాల చమురు ఎగుమతుల్లో మెజారిటీ వాటా భారత్, చైనాలదే. చమురు ఎగుమతి తగ్గిపోతే ద్రవ్య వినిమయం కూడా తగ్గిపోతుంది. ఇరాన్ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో వనరుల ఉత్పత్తి దెబ్బతినడమే కాదు, అక్కడి సెక్యూరిటీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఫలితంగా టూరిజం బాగా తగ్గిపోవచ్చు. పలు గణాంకాల ప్రకారం 27% వరకు విదేశీ పర్యాటకులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఫలితంగా $56 బిలియన్ ఆదాయానికి దెబ్బపడే అవకాశం ఉంది. టెక్నాలజీ సామర్థ్యం తగ్గిపోతోంది. విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయి. అస్థిరత వల్ల సముద్ర రవాణాపై బీమా ప్రీమియంలు పెరుగుతాయి. ఇది వ్యాపార వ్యయాన్ని పెంచి అంతర్జాతీయ కంపెనీలను పునరాలోచనలో పడేలా చేస్తుంది. నిజానికి గల్ఫ్ నష్టంపై ముందు నుంచే అంచనాలున్నా ప్రస్తుత నష్ట వేగాన్ని పరిశీలిస్తే గల్ఫ్కు రానున్న గండాల్ని ఊహించడం కూడా కష్టమే అంటున్నారు నిపుణులు. మొత్తం మీద ఇరాన్ యుద్ధం, హార్మూజ్ మూసివేత కలిసి గల్ఫ్ను ఏ స్థాయిలో ముంచేస్తాయనే చర్చకు ఇప్పుడిప్పుడే తెరపడేలాగా లేదు. ఒకవేళ యుద్ధం ఆగినా కూడా గల్ఫ్ అసలు కోలుకుంటుందా లేదా అనే కొత్త ప్రశ్నలు మరింతగా భయపెడుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా సమస్యలు, సంక్షోభాలు రావడం సహజం. క్లిష్ట పరిస్థితుల్లో కుప్పకూలిన దేశాలు కూడా ఆ తర్వాత ఎంతో కొంత సమయం తీసుకుని నిలదొక్కుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు గల్ఫ్ పరిస్థితి మాత్రం అలా లేదు. గల్ఫ్ దేశాలు ఇంతకాలం రాళ్లు విసిరితే విరిగిపోయే అద్దాల మేడలో కాదు, అసలు గట్టిగా గాలి వీస్తేనే ఊగిపోయి పతనమయ్యే బలహీన ఆర్థిక వ్యవస్థను సృష్టించుకుని బతికేస్తున్నాయని ప్రపంచానికి అనుభవంలోకొచ్చింది. ఇరాన్ యుద్ధానికి ముందు జనంతో నిండుగా కళకళ్లాడిన గల్ఫ్ ఇప్పుడు జీవం కోల్పోయి జీవోత్సవంలా మిగిలింది. జనంతో పాటు వారి రాకకు మూలమైన పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఇప్పటికే అయిన నష్టం చాలు, మళ్లీ గల్ఫ్లో పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకోవడం ఎందుకు అనే ధోరణి పెరిగితే అది పెట్టుబడిదారుల తప్పు కాదు. ఏ వ్యవస్థ అయినా నిర్మించడం కంటే దాన్ని భద్రంగా కాపాడుకోవడమే చాలా కష్టమైన పని. కానీ ఇప్పుడు గల్ఫ్ దేశాలకు చేతులు మాత్రమే కాలలేదు, ఆకులు కూడా కాలిపోయాయనే వాస్తవం వాటికి జీర్ణం కావడానికే చాలా సమయం పట్టేలా ఉంది. సంపాదన ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలంటారు. అలాగే ఆదాయ మార్గాల్లో ఎప్పుడూ వైవిధ్యం ఉండాలి. కానీ గల్ఫ్ మాత్రం చమురు మీదే అతిగా ఆధారపడడంతో ఆ ఆదాయం పడిపోయేసరికి దిక్కుతోచని స్థితిలోకి జారిపోయింది. ప్రపంచంలో ఒక్కో దేశం కష్టకాలంలో ఒక్కో మార్గం ఎంచుకుంటోంది. కాస్త ముందు చూపున్న దేశాలైతే మాత్రం 4-5 ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉంచుకుంటాయి. కానీ గల్ఫ్ మాత్రం అన్ని సమస్యలకు చమురుపై వచ్చే ఆదాయం ఒక్కటే పరిష్కారం అనే ధోరణిలో కొనసాగింది. ఆ హ్రస్వ దృష్టి ఫలితం కళ్ల ముందే కనిపిస్తోంది. నిజంగానే గల్ఫ్ కుప్పకూలిపోతే పరిస్థితి ఏమిటనే ఊహే ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఇక్కడ గల్ఫ్ ఆదాయం కోసుకుపోతోంది. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్నాయి.
కోలుకోలేని స్థాయిలో గల్ఫ్ దేశాలు కుదేలయ్యాయి. ఇదంతా పైకి కనిపించే చిత్రం మాత్రమే. కానీ కాస్త తరచి చూస్తే గల్ఫ్ బాధ ప్రపంచం బాధ ఎందుకైందో తెలిపే కఠోర నిజాలు ఆవిష్కృతమవుతాయి. గల్ఫ్ అంటే కేవలం చమురు, పెట్టుబడులు మాత్రమే కాదు. కొన్ని దేశాల ప్రజలకు ఉద్యోగాలు, ఆదాయం కూడా. కొన్ని దేశాలు గల్ఫ్ నుంచి వచ్చే రెమిటెన్స్ల మీదే ఆధారపడ్డాయంటే ఆశ్చర్యం ఏమీ లేదు. ఇప్పటికే గల్ఫ్ నుంచి వచ్చే ఆదాయంపై అతిగా ఆధారపడ్డ దేశాలకు షాక్ తగిలింది. ఇక గల్ఫ్ కంపెనీలు, ప్రభుత్వాలతో భాగస్వామ్యం పెట్టుకున్న సర్కార్లు, కంపెనీలు కూడా భారీ నష్టాలకు ముందే సిద్ధపడుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇరాన్ యుద్ధానికే కాదు, గల్ఫ్ కష్టాలకు కూడా అంతం ఉండదనే అభిప్రాయాలకు కొదవలేదు. గల్ఫ్ దేశాలకు తమ నష్టాల్ని అంచనా వేసుకునే వెసులుబాటు కూడా దక్కడం లేదు. ఇరాన్ దశలవారీగా గల్ఫ్పై దాడులు చేస్తూనే ఉంది. ఎదురుదాడికి దిగలేని గల్ఫ్ దేశాల బలహీనతే తన ఆయుధంగా రెచ్చిపోతోంది. మాకు ఎంత నష్టం కలిగితే గల్ఫ్కు అంతకు రెట్టింపు స్థాయిలో నష్టం జరగాలనే కసితో దాడులు చేస్తోంది ఇరాన్. దీంతో గల్ఫ్ దేశాలకు కాళ్ళు చేతులు కూడదీసుకునే సమయమే చిక్కడం లేదు. ఉదాహరణకు ప్రధాన ఇంధన ఉత్పత్తి కేంద్రాలు ఏ స్థాయిలో ధ్వంసమయ్యాయంటే వాటిని బాగు చేయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని స్థితి. కానీ ఇది ఓ అంచనా మాత్రమే. నిజంగా ధ్వంసమైన ఉత్పత్తి కేంద్రాల్ని దగ్గరగా పరిశీలించి అసలేం నష్టం జరిగిందో ఎలా బాగు చేయాలో ఆలోచించాలంటే మొదట నిపుణులు అక్కడ భయం లేకుండా పనిచేయగలగాలి. కానీ ఏ క్షణం ఎటు నుంచి క్షిపణులు, డ్రోన్లు వచ్చి పడతాయో తెలియని దుస్థితిలో గల్ఫ్లో మరమ్మత్తు పనులు ఎలా జరుగుతాయనేది ప్రపంచాన్ని కుదిపేస్తున్న అసలు సిసలు ప్రశ్న. ఓ దేశం కుదేలైతే పక్క దేశాలు ఆదుకోవచ్చు. ఓ రంగం పతనమైతే మరో రంగం అండగా నిలబడొచ్చు. కానీ మొత్తంగా గల్ఫే కుప్పకూలిపోతే ఇక పైకి లాగే ఛాన్స్ ఎక్కడుంటుంది? అలాగే గల్ఫ్ దేశాల్లో అన్ని రంగాలకు కోలుకోలేని నష్టం జరిగాక అసలు బాగుపడతామనే ఆశ అయినా బతికుంటుందా? ఈ చిక్కు ప్రశ్నలే ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఎందుకంటే ఎంతటి సంక్షోభంలో అయినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసమే మనిషినైనా దేశాన్నైనా మళ్లీ నిలబెడుతుంది. కానీ ఇరాన్ యుద్ధం గల్ఫ్ను ఆర్థికంగా మాత్రమే దెబ్బకొట్టలేదు. ఆయా దేశాల ఆత్మవిశ్వాసం మీద, ఆలోచన విధానం మీద, ఇంకా చెప్పాలంటే వాటి భవిష్యత్ ప్రణాళికలపైన బలమైన దెబ్బ కొట్టింది. అలాంటప్పుడు బాగుపడతామనే ఆశ, బాగు చేయాలనే ఆలోచన రెండూ చచ్చిపోతాయేమో అనే భయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ప్రపంచానికి విలువైన ఆస్తిగా ఉన్న గల్ఫ్ ఇకపై విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మిగిలిపోతుందనే సంకేతాలు స్పష్టంగానే ఉన్నాయి. ఇప్పటి అంచనాల్ని కూడా దాటేసి గల్ఫ్ దేశాలు వేగంగా పతనం కాబోవని ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే దిక్కుతోచని గల్ఫ్కు మళ్లీ యుద్ధం మొదలైతే చుక్కలు కనిపిస్తాయనడంలో సందేహం లేదు. బోరుబావిలో పడ్డవారు కూడా నిర్ణీత సమయం, నిర్దేశిత లోతు దాటితే బతకరు. ఇప్పుడు గల్ఫ్ దేశాల స్థితి కూడా సరిగ్గా అలాగే ఉందా, లేదంటే పెను సునామీలో చిక్కుకున్న చిన్న పడవలా ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు ఆర్థికవేత్తలంతా గల్ఫ్ పతనానికి సరికొత్త ప్రమాణాలు వెతికే పనిలోనే ఉన్నారు. ఇదంతా చూస్తున్న గల్ఫ్ దేశాలు తమ దుస్థితికి తమను తామే నిశ్శబ్దంగా నిందించుకుంటున్నాయి.